ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని భారత రాష్ట ట్రేడ్ యూనియన్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎంప్లాయీస్ వర్కర్స్ అధ్యకుడు వేముల మారయ్య డిమాండ్ చేశారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు మద్దతుగా హైదరాబాద్ నాచారంలో వేముల మారయ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాచారం నుంచి కార్మికులు ఇందిరా పార్క్ వరకు ర్యాలీగా బయలుదేరారు. కార్మికులు 150 సంవత్సరాలుగా సాధించుకున్న చట్టాలను రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు. కార్మికులతో ఉద్యోగం చేయించుకోండి, మీకిష్టం వచ్చిన జీతం ఇవ్వండి అనే విధంగానే బీజేపీ ప్రభుత్వం వివరిస్తోందని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న 39 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా చేసి మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఒక మరణ శాసనం రాసినటువంటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాలు వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మికులకు ఒక గొడ్డలి పెట్టు లాంటి ఈ చర్యను వ్యతిరేకిస్తూ ఈరోజు 30 కోట్ల కార్మిక వర్గం అంతా ఇలా రోడెక్కుతుంది. ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఏజెంట్ గా ప్రతి అంశాన్ని వీళ్ళు అమలు చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ చట్టాలను రద్దు చేయాలి. ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి అమలుకు రాబోతుందని చెప్పి ఇలా కేంద్రం చట్టం చేసిందో దాన్ని రద్దు చేయాలి. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 39 చట్టాలను అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ బీజేపీ ఏదైతే కార్మికుల కోసం మేము సంక్షేమం చెప్తుందో ఏం సంక్షేమమో మీడియా ద్వారా నరేంద్ర మోడీ గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను మేము అమలు చెయ్యమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ఇక్కడ కాంగ్రెస్ పాలన నడిపిస్తున్నావా, బీజేపీ పాలన నడిపిస్తున్నావా, బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తున్నావా? రేవంత్ రెడ్డి గారు కార్మిక వర్గానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి జనాభాకు రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి జై తెలంగాణ